వాస్తవానికి ఖమేనీని అంతం చేయటం అంత చిన్న విషయం కాదు. 47 సంవత్సరాల క్రితం ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. ఇస్లామిక్ లీడర్ అండర్లో ఇరాన్ ప్రజలకి ఫ్రీడమ్ లేకుండా పోయింది. ఇరాన్ ప్రజలు నరకాన్ని అనుభవించారు. నెల రోజుల క్రితం అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రొటెస్టులు ప్రారంభించారు. ఖమేనీ రెజిమ్ దింపబడాలి. ఒక విషయం నేను చెప్పనండి, మహిళలకు బయటకు రావడానికి ఇరాన్లో అవకాశం లేదండి. ఒకవేళ హిజాబ్ వేసుకోకుండా బయటకు వస్తే, హిజాబ్ సరిగ్గా వేసుకోకపోయినా సరే అక్కడున్న పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటమో జైలుకి తీసుకెళ్ళి వారిని భయంకరంగా బాధిస్తారు. రీసెంట్గా జరిగింది ఏంటో తెలుసా? ఒక అమ్మాయి సరిగ్గా హిజాబ్ వేసుకోలేదని చెప్పి జైల్లోకి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చిత్తకొట్టి చంపేశారండి. ఎప్పుడైతే ఈ విషయం ప్రజలందరికీ తెలిసిందో రోడ్ల మీదకి వచ్చారు, ప్రొటెస్ట్ చేయడం ప్రారంభించారు, మాకు ఫ్రీడమ్ కావాలని అడుగుతూ వచ్చారు. జనవరి నుంచి ప్రొటెస్టులు ఎక్కువైనాయి, ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారు. అప్పుడు అలీ ఖమేనీ ఏం చేశాడు తెలుసా? ఎవరైతే తన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే ప్రొటెస్టులు చేస్తూ బయటకు వస్తున్నారో వారిని 3,000 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడండి. వాస్తవానికి అందరూ కూడా ఇస్లాం ప్రజలే. గాజాలో ఉన్నటువంటి ఇస్లాం ప్రజల్ని ఇజ్రాయెల్ చంపిందని చెప్పి ఇజ్రాయెల్ మీద చాలా దుమ్మెత్తి పోశారు. ఇరాన్లో ఉన్నటువంటి చంపబడినటువంటి అందరూ కూడా ఇస్లాం ప్రజలే. మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి ఆంక్షలు కానీ ఏ విధమైనటువంటి ప్రాబ్లం వారికి లేదు. ఎందుకంటే వారైతే చంపేచ్చు, కానీ నాన్ ముస్లిమ్స్ చేస్తే కనుక అది ఘోర పాపంగా ప్రపంచానికి చిత్రీకరిస్తుంటారు. ఆలోచన చేయండి, ఈ యొక్క అలీ ఖమేనీ భయంకర నిరంకుశత్వ పాలన ఇరాన్లో అందిస్తున్నాడు. సుమారుగా 30 సంవత్సరాల పైబడి నుంచి కూడా ఇరాన్ని అతను పరిపాలన చేస్తున్నాడు.